హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు. ఏమనంటే ఎన్ఎక్జర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, డొమెస్టిక్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలి, ఓకేనా, నా దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంది, డొమెస్టిక్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలా, అసలు ఎన్ఎక్జర్ ఫామ్ మీద డొమెస్టిక్ సర్టిఫికేట్ మీద అసలు ఎవరు సైన్ చేయించాలి అని చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు. వారి గురించి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్, ఓకేనా. ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏ విధమైన లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏ కేటగిరీ వాళ్ళు ఏ ఎన్ఎక్జర్ ఫామ్ తీసుకెళ్ళాలి, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ ఎన్ఎక్జర్ ఫామ్ తీసుకెళ్లాలో చూద్దాం, ఓకేనా. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ క్యాస్ట్ కానీ ఉంటారో వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ఎక్జర్ ఫామ్ 6 అనేది తీసుకుని వెళ్ళాలి, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి ఎన్ఎక్జర్ ఫామ్ 7 తీసుకుని వెళ్ళాలి, ఓకేనా. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ఎక్జర్ ఫామ్ 8 అనేది తీసుకుని వెళ్ళాలి, ఓకేనా. ఎవరైనా ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ, ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్నట్లయితే మీరు అనేది ఇక్కడ ఎటువంటి ఎన్ఎక్జర్ ఫామ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ కేటగిరీ, సపోజ్ ఓబీసీ వాళ్ళు ఇంకో మీ ఎన్ఎక్జర్ ఫామ్ 7 తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఇంకో మీ ఎన్ఎక్జర్ ఫామ్ 6 తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే హైటు చెస్ట్, ఓకేనా, వాళ్ళు రిలాక్సేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మీరు ఎస్టీ సెట్ అంటే ఎన్ఎక్జర్ ఫామ్ 6 తీసుకువెళ్తే సరిపోద్ది అంతే. ఎన్ఎక్జర్ ఫామ్ 9 అనేది తీసుకుని వెళ్ళవలసిన అవసరం అనేది లేదు. అలాగే ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా, యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో, అండర్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఎన్ఎక్జర్ ఫామ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ అడ్మిట్ కార్డ్, ఫొటోస్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, అలాగే డొమెస్టిక్ సర్టిఫికేట్ తీసుకుని కంపల్సరీ డొమెస్టిక్ ఉండాలి. అలాగే 10th మార్క్ షీటు, వాళ్ళకి ఎన్సీసీ ఉంటాయి, ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే సరిపోద్ది, ఓకేనా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎన్ఎక్జర్ ఫామ్ 7 ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఎన్ఎక్జర్ ఫామ్ వచ్చేటప్పటికి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళాలి, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ సర్టిఫై దట్ శ్రీమతి కుమారి అంటే ఫస్ట్ మీ పేరు క్యాపిటల్ లెటర్స్తో, ప్రతిదీ కూడా బ్లాక్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్ అనేది రాయాలి, ఓకేనా. తర్వాత మీ ఫాదర్స్ నేమ్ అంటే సర్నేమ్తో సహా రాయాలి, ఓకేనా. తర్వాత మీ విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ నేమ్ అని రాయండి, ఓకేనా. ఇన్ డిస్టిక్ ఆర్ డివిజన్ మీ డిస్టిక్ ఏంటో రాయండి. తర్వాత ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లెటర్స్తో కదా ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్స్ అనేది రాయాలి, ఓకేనా. బిలాంగ్స్ టు ద మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఓకేనా. సపోజ్ మీది గౌడ ఇంకో గౌడ, బ్రాకెట్లో మీది బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ, బీసీటీ అయితే బీసీటీ, ఓకేనా. మీ తూర్పు కాపు అయితే తూర్పు కాపు అని రాసి బ్రాకెట్లో బీసీడీ అని రాయాలి, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ రిజల్యూషన్ నెంబర్ ఉంది కదా, మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆ ఓబీసీ సర్టిఫికేట్ మీద ఉంటుంది రిజల్యూషన్ నెంబర్, అలాగే డేటెడ్. ఫర్ ఓబీసీ సర్టిఫికేట్లో ఫస్ట్ చాలా ఉంటుంది రిజల్యూషన్ నెంబర్లో, దాంట్లో ఫస్ట్ తీసుకోండి, అక్కడ వేయండి రిజల్యూషన్ నెంబర్లో డేట్, ఓకేనా. తర్వాత శ్రీమతి కుమారి, తర్వాత మీ పేరు రాసుకోండి, ఓకేనా. తర్వాత అలాగే తర్వాత డాష్లో మీ డిస్టిక్ ఆ డివిజన్ ఆఫ్ ద స్టేట్ అని రాయండి, ఓకేనా. రాసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ మెజిస్ట్రేటు, డిప్యూటీ కమిషనర్ అని ఉంది, వాళ్ళ చేత సంతకం పెట్టేసిన అవసరం లేదు. ఎంఆర్ఓ గారి చేత మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారి చేత సైన్ చేయించి స్టాంప్ వేయించి సీల్ వేయించుకుంటే సరిపోద్ది, ఓకేనా. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకోండి, ఎన్ఎక్జర్ ఫామ్ 7 పీడిఎఫ్ కావాలనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, అందులోకి వెళ్ళి చూడండి, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పటికి మస్ట్ అండ్ షూడ్గా ఎన్ఎక్జర్ ఫామ్ 8 అనేది కంపల్సరీ అనేది పట్టుకు వెళ్ళాలి, ఓకేనా. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ రాయండి, ఓకేనా. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు వేయకూడదు, అక్కడ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సర్టిఫికేట్ నెంబర్ రాస్తారు. అలాగే డేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో అనేది డేటు సర్టిఫికేట్ నెంబర్ వాళ్ళు వేస్తారు, మీరు ఎటువంటి సర్టిఫికేట్ నెంబర్ వేయకూడదు, ఓకేనా. మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేటప్పటికి మస్ట్ అండ్ షూడ్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు ఏమనంటే, నోటిఫికేషన్లో 7th పేజీలో 67th పాయింట్ అని చూడండి. ఏ పర్సన్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్
ఓకేనా. టు ఈడబ్ల్యూఎస్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ హీ పాసెస్ ద ఇన్కమ్ అండ్ ఎసిట్ సర్టిఫికేట్. ఓకేనా. ఇన్కమ్ అండ్ ఎసిట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఇయర్. ఓకేనా. వ్యాలిడ్ ఇయర్ ఏముండాలంటే 2024-25 వ్యాలిడ్ ఇయర్ వేయాలి. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అనేది వేయాలి. ఓకే. దాన్ని బట్టి మనం ఇక్కడ వ్యాలిడ్ ఇయర్ ఎంత వేయాలి, 2024-25 వ్యాలిడ్ ఇయర్ వేయాలి. ఓకేనా. తర్వాత దిస్ ఈ సర్టిఫై శ్రీ అయితే మీరు జెంట్స్ అయితే శ్రీ, మ్యారేజ్ అయిపోతే శ్రీమతి, ఒకవేళ మ్యారేజ్ లేడీస్కి మ్యారేజ్ అవ్వకపోతే కుమారి పెట్టండి, టిక్ పెట్టండి, ఏదైతే అది మూడిట్లో మీ పేరు విత్ సర్నేమ్తో సహా క్యాపిటల్ లెటర్స్తో రాయండి. ఓకేనా. తర్వాత సన్ అయితే సన్, డాక్టర్ అయితే డాక్టర్, ఒకవేళ మ్యారేజ్ అయిపోతే వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ పెట్టండి. తర్వాత మీ ఫాదర్స్ నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్తో రాయండి. ఓకేనా. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్, ఓకేనా, మీ డోర్ నెంబర్. ఓకేనా. తర్వాత మీది ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్. ఓకేనా. తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది. తర్వాత మీ డిస్టిక్ ఏదైతే అది. ఓకేనా. అలాగే మీ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మీ పిన్ కోడ్, మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే అది వేయండి. ఓకేనా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఫైనాన్షియల్ ఇయర్, ఇందాక వ్యాలిడిటీ ఇయర్ 2024-25 అన్నాం కదా. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 2023-24. ఓకేనా. ఇది ఉండాలి. ఓకేనా. కంపల్సరీ ఇది ఉండాలి. ఇది లేకపోతే మిమ్మల్ని అనేది యాక్సెప్ట్ అనేది చేయరు. కంపల్సరీ ఇది మెన్షన్ తీసుకోవాలి ఇలాగా. ఓకే. నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వ్యాలిడిటీ ఇయర్ అనేది 2024-25 ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 2023-24 ఉండాలని మెన్షన్ చేశాడు. ఓకేనా. తర్వాత కింద వచ్చేటప్పటికి మళ్ళీ మీరు జెంట్స్ అయితే శ్రీ పెట్టండి, మ్యారేజ్ అయిపోతే శ్రీమతి టిక్ చేయండి, మ్యారేజ్ ఉమెన్స్ అయితే కుమారి టిక్ చేయండి, ఏదో ఒకటి. తర్వాత మీ పేరు మళ్ళీ బ్లాక్ లెటర్స్తో మీరు సర్నేమ్తో టిక్ చేసి ఇక్కడ మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. ఒకవేళ మీరు కాపులు అనుకో, కాపు బ్రాకెట్లో ఓసీ, లేదా ఓసీ అని పెట్టి బ్రాకెట్లో కాపు అని రాయండి. ఓకేనా. ఏదైతే అది రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ సార్ సైన్ చేయించాలి. ఓకేనా. ఎంఆర్ఓ సార్ సైన్ చేయించాలి, స్టాంప్ వేయించాలి. అలాగే ఎంఆర్ఓ సార్ సీల్ ఉంటుంది, ఆఫీస్ సీల్. ఓకేనా. సీల్ అనేది వేయించాలి. ఓకేనా. అలాగే ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. దాని మీద ఎంఆర్ఓ స్టాంపు, ఎంఆర్ఓ సైన్ అనేది చేయించాలి. ఓకేనా. ఇది మట్టికి కంపల్సరీ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేటప్పుడు మస్ట్ అండ్ షూట్గా చూసేది ఏంటంటే వ్యాలిడిటీ ఇయర్, ఫైనాన్స్ ఇయర్ మస్ట్ అండ్ షూట్గా ఉండాలి. ఓకేనా. ఒకవేళ ఎంఆర్ఓ సార్ సైన్ చేయనంటే, ఓకేనా, ఫస్ట్ ఇది మనకు నోటిఫికేషన్ ఉంది కదా, అది అనేది మరి ప్రింట్ తీసుకుని వెళ్ళి అడగండి. మాకు నోటిఫికేషన్లో ఇలా ఇచ్చారు, నేను అప్పుడు సర్టిఫికేట్ ఎన్హెచ్ఆర్ ఫామ్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటానని చెప్పి అడగండి. మ్యాక్సిమం చేసేస్తారు. చేయనంటే ఓకేనా. ఫస్ట్ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. వీఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ఐ దగ్గర తర్వాత మనకి ఎంఆర్ఓ సార్ దగ్గరికి అనేది వెళ్తే ఎంఆర్ఓ గారు అనేది సైన్ అనేది చేస్తారు. ఓకేనా. మొత్తం ముగ్గురు చేత సైన్ చేయించాలి. వీఆర్ఓ చేయాలి, ఆర్ఐ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఈ వీఆర్ఓ ఆర్ఐ చేయకపోయినా ఎంఆర్ఓ సైన్, స్టాంపు, సీల్ అనేది కంపల్సరీగా అనేది ఉండాలి. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి డొమెస్టిక్ సర్టిఫికేట్. ఓకేనా. డొమెస్టిక్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ డొమెస్టిక్ అండ్ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద క్యాండిడేట్స్. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో వచ్చేటప్పటికి మీరు ఏ రోజు అయితే డొమెస్టిక్ సర్టిఫికేట్ తీసుకున్నా ఆ రోజు డేట్ అనేది వేయాలి. ఓకేనా. తర్వాత దిస్ ఈ సర్టిఫై దట్ శ్రీ జెంట్స్ అయితే శ్రీ, మ్యారేజ్ అయిపోతే శ్రీమతి టిక్ చేయండి. ఓకేనా. తర్వాత ఇక్కడ మీ పేరు విత్ సర్నేమ్తో సహా బ్లాక్ లెటర్స్ అనే రాయండి. ఓకేనా. తర్వాత సన్ ఆఫ్, జెంట్స్ అయితే సన్ ఆఫ్, డాక్టర్ అయితే డాక్టర్ ఆఫ్ అని పెట్టి మీ ఫాదర్స్ నేమ్ అనేది అక్కడ రాయండి. ఓకేనా. తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో సర్టిఫైడ్ దట్ ద స్టూడెంట్ ఈజ్ రెసిడెంట్ ఆర్ పర్మనెంట్ రెసిడెన్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇక్కడ మనకి వీఆర్ఓ గారు అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఎట్ విలేజ్ ఆర్ టౌన్, మీది ఏ విలేజ్, ఓకే, మీరు ఏ విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ కూడా క్యాపిటల్ లెటర్స్ అనేది రాయండి. తర్వాత వచ్చేటప్పటికి స్ట్రీట్ నేమ్, మీది ఏ స్ట్రీట్ అనేది క్యాపిటల్ లెటర్స్తో రాయండి. తర్వాత వచ్చేటప్పుడు మీ మండలం ఏంటో, మండలం పేరేంటో క్యాపిటల్ లెటర్స్తో రాయండి. తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ పేరు, అలాగే మీ పోలీస్ స్టేషన్, ఓకేనా, మీ డిస్టిక్ పేరు, ఓకే, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే మీ నియోజకవర్గం పేరు రాయండి. రాసిన తర్వాత కింద దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ద, ఓకేనా, కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ అని రాయండి. ఓకేనా. కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ డివి అని పెట్టండి. ఓకేనా. కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా డివి అని పెట్టండి. ఓకేనా. తర్వాత మీ ఆధార్ నెంబర్ రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ రాయండి. తర్వాత మీ ప్లేస్, మండలం ఏ పేరు ఉంటుంది చూసారో అది. తర్వాత మీ డేట్. కింద వచ్చేటికి ఇక్కడ మీ సైన్ చేయాలి. ఇక్కడ వచ్చేటికి ఎంఆర్ఓ గారి స్టాంపు, ఎంఆర్ఓ ఆఫీస్ స్టాంపు, అలాగే ఎంఆర్ఓ సైన్ చేయాలి. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ సీల్ అనేది వేయడం జరుగుతుంది, రౌండ్గా ఉంటుంది. ఓకేనా. సీల్ అనేది వేయాలి. ఓకేనా.
కొంతమంది ఒకటికి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నాకు ఉంది, డొమెస్టిక్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే తీసుకోవాలి. ఎందుకంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కాదు, అక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశాడు. ఓకేనా, డొమెస్టిక్ సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్. ఎలాగో మీరు ఎన్ఎక్జర్ ఫామ్కి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి దాంతోపాటు ఎన్ఎక్జర్ ఫామ్తో పాటు డొమెస్టిక్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఓకేనా, మీరు అడిగిన ప్రతి డౌట్ కూడా నేను క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒకవేళ పర్సనల్గా అనుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అలాగే ఛానల్ బయోలో అనేది ఉండడం జరిగింది. ఓకేనా, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ గాయ్స్.